ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9866643482. 2025 ఫిబ్రవరి 3 సోమవారంన తులారాశి వారికి ఇద్దరు వ్యక్తుల వల్ల జరిగేది ఇదే. తెలిస్తే ఆశ్చర్యపోతారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో తులారాశి వారి జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025 ఫిబ్రవరి 3 సోమవారం రోజున ఈ రాశి వారికి ఇద్దరు వ్యక్తుల వల్ల జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మరి ఈ రోజున వీరికి జరగబోయే పరిణామాలు ఏమిటో, అస్సలు వీరికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటి అనే విషయాల్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల ఏంటంటే గనక మీకు చాలా లాభదాయకంగా ఉండబోతుంది. అలాగే కాకుండా ఈ ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు. మీకు చేతులు జోడించి మిమ్మల్ని సహాయం అడగబోతున్నారు. కాబట్టి ఈ వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా ఈరోజు మీకు ఎలా ఉండబోతుందో, ఏం జరగబోతుందో అనే విషయాలను తెలుసుకుందాం. ఇక ఈ రాశివారు చాలా మంచి మనస్సును కలిగి ఉంటారు. అలాగే ఎప్పుడు మనం చెబుతూ ఉంటాం కదా, ఈ రాశివారు చాలా చక్కగా ఉంటారని. అలాగా తులారాశివారు చాలా సున్నితంగా ఉంటారు. వీరి మనస్సు చాలా మంచి మనస్సు. ప్రతి ఒక్కరూ కూడా బాగుండాలి అని కోరుకునే వారిలో ఈ రాశివారు ముందు వరుసలో ఉంటారు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని కష్టపడి సంపాదించుకునే మనస్తత్వం కలవారు. ఎవరో ఒకరిపై ఆధారపడకూడదు అని కష్టపడుతూ ఉంటారు. చాలా కష్టపడితేనే డబ్బు వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే చాలు చాలు అన్నట్టుగా డబ్బు వస్తుంది, పోతూ ఉంటుంది. ఇక రకంగా చెప్పాలంటే కనుక ఈ రాశిలో జన్మించిన వాళ్ళు ధనవంతులు ఉన్నారు, డబ్బు లేని వారు ఉన్నారు. ఇక ఈ రాశిలో కొంతమంది కష్టజీవులు, కష్టం కోసం మాత్రమే పుట్టారు అన్నట్లు ఉంటారు. కొందరి వల్ల దారుణంగా మోసపోయిన రోజులు కూడా వీరికి ఇలా ఉంటూ ఉంటాయి. ఏంటంటే గనక నమ్మించి మోసం చేసిన వ్యక్తులు ఈ రాశిలో ఎదురవుతూ ఉంటారు. మీ స్నేహితుల్లో కావచ్చు, బంధుమిత్రుల్లో కావచ్చు, చాలా మంది ఉన్నారు. ఈ యొక్క రాశిపై ఏంటంటే కుళ్ళుకుంటూ ఉంటారు. కుళ్ళు కుతంత్రాలు జరుపుతూ ఉంటారు. మీ ముందు చాలా బాగా ఉంటూ వెనుక గోతులు తవ్వుతూ ఉంటారు. చిన్న వయసులోనే వీరికి బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి. చాలా మంచి మనస్సును కలిగి ఉంటారు. సున్నితమైన మనస్సు ఉంటుంది. చాలా వరకు వీరిని ఆటంకపరచడం, దూరంగా పెట్టడం, మనసు నొప్పించేటట్టు మాట్లాడడం, వీరు బాధపడేటట్టు చేయడం చేస్తూ ఉంటారు. అది మీ స్నేహితుల్లో కావచ్చు, బంధుమిత్రుల్లో కావచ్చు, తోబుట్టువుల్లో కావచ్చు. వారు కూడా ఒక్కొక్కసారి ఏంటంటే కనుక ఈ రాశి వారిని ఇబ్బంది పెడుతూ ఉంటారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీకు తోచినంత సహాయం చేయండి. కాకపోతే అలా చేసి మీరే ఆపదలో పడిపోకండి. ఇక ఈ రాశి వారికి ఈ ఇద్దరు వ్యక్తులు ఏంటంటే కనుక ఒకప్పుడు మీకు శత్రువులే, ఇప్పుడు మాత్రం మీకు మిత్రులుగా మారి మీ ముందు చేతులు జోడించబోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మాది తప్పైపోయింది, మమ్మల్ని క్షమించండి అంటే మేము అర్థం చేసుకోకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం, మాది తప్పైపోయింది అంటూ ఉంటారు. అంతేకాకుండా చేతులు జోడిస్తారు, కాళ్ళు కూడా పట్టుకునే అవకాశం ఉంటుంది. ఒక ఫోన్ కాల్ ద్వారా మీతో పరిచయం పెంచుకొని ఆ తర్వాత మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. ముందుగా ఏంటంటే వీళ్ళది తప్పైనా సరే మీ మీద తప్పు వేసేసి ఒకప్పుడు శత్రువులుగా మారిపోయారు. అంతేకాకుండా ఆ శత్రుత్వాన్ని తొలగించుకొని మీతో బాగుండాలని మీ దగ్గరికి రాబోతున్నారు. చేతులు జోడించి అడగబోతున్నారు. మాది తప్పైపోయింది, మమ్మల్ని క్షమించమని, మమ్మల్ని కూడా ఒక ఫ్రెండ్ లాగా చూడమని అడగబోతున్నారు. మీ బంధువర్గంలో మమ్మల్ని గుర్తించండి లేదా స్నేహపూర్వకంగా చూడమని ప్రాధేయపడబోతున్నారు. వీరు ఇదివరకు శత్రువులుగా ఉండి ఇప్పుడు మీకు మిత్రులుగా మారడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ వ్యక్తులను మీరు దూరం పెట్టడమే మంచిది. దీనివల్ల మీకు హాని జరిగే అవకాశం ఉంటుంది. ఇక ఈ వ్యక్తులు మళ్ళీ జీవితంలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా అనర్థాలు జరుగుతాయనే చెప్పుకోవాలి. లేనిపోని పుకార్లు, లేనిపోని మాటలు, అలాగే మీపై అపార్థాలు, అభాండాలు వేస్తూ ఉంటారు. నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. అలాగే మీపై ఎనలేని కుళ్ళు కుతంత్రాలను వీళ్ళు ఎప్పుడూ చూపిస్తూనే ఉంటారు. ఇబ్బంది ప్రయత్నిస్తారు. అవకాశం కోసం ఎదురు చూస్తారు. ఇక అలానే కాకుండా చేతికి డబ్బు అందుతుంది. చాలా చక్కగా కలిసి రాబోతుంది. ఈ ఫిబ్రవరి 3న మీకైతే అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. దైవానుగ్రహం ఉంటుంది. ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది. ముందుకు వెళ్లే అవకాశాలు చాలా ఉన్నాయి. అలాగే విద్యార్థులకు మాత్రం బ్రహ్మాండంగా కలిసి రాబోతుంది. చక్కగా రాణించగలుగుతారు. ఇక భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరగబోతుంది.
ప్రేమగా చూసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకరినొకరు ఇంకా అర్థం చేసుకుంటారు. ఇక ఏంటంటే లైఫ్లో సెట్ అయిపోవాలి అన్నట్లుగా భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకుంటూ ఉంటారు. ఈ రాశిలో ఉండే కొందరు వ్యక్తులు అమ్మా నాన్నలకు బాగోలేక ఇబ్బంది పడేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఈ అనారోగ్య సమస్యలు ఈ రోజుల్లో తొలగిపోయే అవకాశం ఉంటుంది. చక్కగా ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తుంది. చూశారు కదండి ఈ రాశి వారి యొక్క దిన ఫలితాలను గురించి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.